ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి మే 11 సోమవారం రోజున అయితే సాయంత్రం 5 గంటల తర్వాత హఠాత్తుగా ఈ వార్త వినబోతున్నారు. ధనుస్సు రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈరోజు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా, కెరియర్ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వీరు తీసుకునే నిర్ణయాల వల్ల వీరి జీవితంలో ఎలాంటి మార్పులు ఈ రోజున సంభవించబోతున్నాయి, ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది, కష్టాల నుండి వీరికి ఏ విధంగా విముక్తి లభించబోతుంది, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్ళి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి మే 11 సోమవారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత హఠాత్తుగా ఈ వార్త వినబోతున్నారు. ఈ వార్త మీ చెవిన పడటం వల్ల మీరు ఆశ్చర్యపోయే విధంగా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఏంటంటే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరి మనస్సు వెన్నపూసలాగా ఉంటుంది. అయితే ఏదైనా చేయాలని చెప్పి మీ మనసుకు ఒకవేళ అనిపిస్తే దాన్ని వెంటనే చేస్తారు. అది మంచా చెడ్డ ఆలోచించకుండా కొన్నిసార్లు మీరు తీసుకునేటువంటి ఫాస్ట్ నిర్ణయాల వల్ల మీ జీవితం అనేది కొంచెం తారుమారు, గందరగోళంగా అవుతూ ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్ అయితే నెగిటివ్గా కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఈ రోజున మీకు ఏంటంటే మీరు తీసుకునేటువంటి ఒక ఫాస్ట్ డెసిషన్ వల్ల అవతల వ్యక్తులకు కూడా ఊహించని దెబ్బ పడుతుంది. అది ముఖ్యంగా మీ శత్రువుల అవతల వారు ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను చాలా ఎక్కువ నిరుత్సాహపరిచే విధంగా అయితే ఈరోజు మీరు నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఈ రోజున అయితే మీరు మీ యొక్క శత్రువుల గుండెల్లో నిద్రపోనివ్వకుండా చేయబోతుంది. అలాగే ఇక ఈ రోజున ఏదైనా కానీ సెలెక్ట్ చేస్తే చాలా హుందాగా ఉంటుంది. ఈ రోజున మీరు ఫాస్ట్గా తీసుకునే నిర్ణయం, ముఖ్యంగా సాయంత్రం 5 గంటల తర్వాత మీరు ఏదో ఒక విషయంలో ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుంటారు. అది మీ యొక్క శత్రువులకు నిద్రపోనివ్వకుండా ఉండే విధంగా ఉంటుంది. ఇటువంటి నిర్ణయం వల్ల మీ జీవితంలో అయితే హఠాత్తుగా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఈ రోజున అయితే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ విషయంలో అయితే కానీ లేదైతే ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేసే విషయంలో కానీ చాలా హుందాగా ఉంటుంది. ఈ రోజున ఒక కొత్త వ్యక్తి అంటే మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి అనేది ప్రవేశించబోతున్నారు. కాబట్టి వారిని పొందటానికి ఖచ్చితంగా మీరు అదృష్టం అని చెప్పుకోవచ్చు, ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి. మరి అయితే అంత ఈజీ అయితే కాదండి, సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎవరైనా కానీ మన జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి మన జీవితంలోకి వారి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధం. మరి మనం ఆ బంధాన్ని అయితే మన జీవితంలోకి ఆహ్వానించామంటే అది అన్ని విధాలుగా కూడా మన జీవితానికి వారు సరైన వారా లేదా
కారా అని చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీరైతే ఈ రోజున మీ జీవితంలోకి వచ్చే ఆ కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ఈ రోజున అయితే సాయంత్రం 5 గంటల తర్వాత మీకు ఏదైనా ఒక స్తంభించిపోయేటువంటి ఒక వార్త అనేది మీ చెవిన పడవచ్చు. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, ఏదైనా ఎంఎంఎస్ లేదా ఏదైనా ఒక వ్యక్తి ద్వారా మీకు విషయాన్ని అయితే తెలుసుకోవడం అనేది జరుగుతుంది ఈ రోజున అని చెప్పుకోవచ్చు. లేదా దానికి సంబంధించి తాలూకా విషయం మీకు తెలుసుకునే ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా కొంచెం ఆశ్చర్యానికి గురి చేయడం అనేది జరుగుతుంది. ఇది యాదృచ్ఛికంగా జరగడం అనేది కాదు. మీ జీవితంలో ఏంటంటే ఒక్కొక్కటి కొన్ని శక్తులు కూడా ఏదో ఒక శక్తి రూపంలో భగవంతుడు మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారానో లేదంటే ఒక విధంగా ఒక సందేహం రూపంలో మీకు సూచనలు మీతో మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తాడు. ఇది దైవానుగ్రహం. ఎందుకంటే మీరు చాలా నీతి నిజాయితీ ప్రేమతో ఉంటారు, కుటుంబానికి గౌరవం ఇస్తారు, స్నేహితులకు కావచ్చు, ఇలా అందరినీ కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. మీకున్నటువంటి ప్రేమ ఎంతో అమూల్యమైనది, మీకున్నటువంటి అనురాగం కూడా వెలకట్టలేనిది. అందరినీ నాకంటూ అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని అర్థం చేసుకునేవారు ఎవ్వరూ ఉండరు. ఇక పాత స్నేహితులు అంటే ఈ సమయంలో పాత స్నేహితుడిని ఈరోజు కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా లభిస్తుంది. మీకున్నటువంటి ప్రేమ అపారమైనది. వాక్యాలతో అందరినీ కూడా చాలా చక్కగా గొడవలు పడకుండా కలిసిమెలిసి ఉండటానికి మీరు కోరుకుంటారు. ఈ సమయంలో అయితే యొక్క ధనుస్సు రాశి వారి జీవితంలో అయితే అతిపెద్ద మార్పు అనేది ఈ రోజున స్టార్ట్ కాబోతుంది. ముఖ్యంగా ఈ రోజున అయితే ఆ భగవంతుడు మీకు అండగా ఉండబోతున్నాడు. అలాగే ఈ రోజున ఇద్దరు వ్యక్తులు యొక్క ప్రభావం అనేది మీ జీవితంలో కనిపిస్తుంది. అంటే వారు పనిచేసే చోట కావచ్చు, లేదంటే ఇంట్లో కావచ్చు, లేదా బయట కావచ్చు, ఒక ప్రదేశంలో కావచ్చు, ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది ఈ రోజున మీ జీవితంలో కలగబోతుంది. అది కొంత చెడు దిశగా కూడా ఈ రోజున కనిపిస్తుంది. కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండండి. కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున మీ జీవితంలో నూతన పరమైనటువంటి పరిచయాలు మీ యొక్క జీవిత ఆనందాన్ని ఇస్తే, కొంత ఆనందాన్ని ఇస్తే, మరికొంత ఏంటంటే మిమ్మల్ని సందిగ్ధంలో పడిపోయే పరిచయాలు ఉండబోతున్నాయి. కాబట్టి మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని దిశల్లో మీరు చాలా రకాల డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి ప్రాముఖ్యత అయితే మీకు ఉంటుంది. అంతేకాదు చాలా రోజులుగా మీకు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, చాలా రోజుల నుండి మీతో మాట్లాడకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా తిరిగి మళ్ళీ మీతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారే మరలా మీతో వచ్చి మాట్లాడడం అనేది, మీ దగ్గర అవ్వడం అనేది ఇటువంటిది జరగడం, చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ బయట పెట్టడం, అలాగే వారికి ఉన్నటువంటి మీ మీద వారికి ఉన్నటువంటి ఫీలింగ్స్ని చెప్పడం, ఇవన్నీ కూడా మీ మనసుకు ఆనందాన్ని ఇస్తాయి. అంతేకాదు తిరిగి వారితో మీలో ఉన్నటువంటి ప్రేమను కూడా మీరు ఎక్స్ప్రెస్ చేసే విధంగా ఈరోజు ఉంటుంది. నూతనమైనటువంటి ఉత్తేజంతో మీ మనస్సు అనేది ఈరోజు చాలా తేలిక పడుతుంది అని చెప్పుకోవచ్చు. అంటే ఈ సమయంలో చాలా రకాలుగా డిప్రెషన్లో ఉన్నటువంటి ఒక విషయంపై ఒక తెలియనటువంటి ఒక ఫీలింగ్ అనేది మీకు వస్తుంది. దీని ద్వారా మీ మనస్సు తేలిక పడుతుంది. ఇక ఈ సమయంలో శ్రమతో కూడిన కొన్ని విషయాలు మీకు బాగా శ్రమిస్తేనే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ రోజున అయితే ముఖ్యంగా కొన్ని మార్పులు అయితే వస్తాయి. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈ రోజున వృత్తిపరంగా మీరు ఎంత కష్టపడతారో దానికి రెట్టింపు ఫలితాలు వస్తాయి. వ్యాపార పరంగా చూసుకుంటే ఈ రోజున వ్యాపారస్తులకు కొత్త కస్టమర్ల ద్వారా మంచి లాభాలు వస్తాయి. కానీ ఈ రోజున మీరు ఎంత కష్టపడతారో రేపటి రోజున అంత మంచి ఫలితాలను పొందుతారని చెప్పుకోవచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి మీ కష్టానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. పై అధికారులు మీ కష్టాన్ని గుర్తిస్తారు. ప్రమోషన్లు, కొత్త బాధ్యతలు మీకు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఈ సమయంలో మీ స్నేహితుల నుండి ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. కానీ మీరు దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేసుకోకండి. ఈ రోజున వచ్చే
ప్రతి అవకాశం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చివేస్తుంది. ఎందుకంటే ఈ రోజున భగవంతుడు మీపై మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. భగవంతుడు మిమ్మల్ని ముందుకు నడిపించబోతున్నాడని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు పూర్తిగా లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. ఈ రోజున ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఏంటంటే మీ యొక్క భాగస్వామితో ఈ రోజున అయితే చిన్న చిన్న గొడవలే పెద్ద గొడవకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. మీ యొక్క భాగస్వామిని మీరు అర్థం చేసుకున్నట్లు అయితే మీ బంధం మరింత బలంగా మారుతుంది. లేదు గొడవలు పెట్టుకున్నట్లు అయితే పూర్తిగా తెగిపోయే అవకాశం ఉంది. ఈ యొక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున అయితే మీకు ఊహించని విధంగా అయితే డబ్బు చేతికి అందుతుంది. పాత బాకీలు వసూలు అవ్వడం లేదా మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు రావడం అనేది జరుగుతుంది. అప్పుల సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ రోజున ఒక చక్కటి సంబంధం అయితే మీ చెవిన పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే మీరు వివాహ ప్రయత్నాలు చేసేవారు కుదరట్లేదు అని బాధపడేవారు వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు మీరు ఏంటంటే ఈ సమయంలో అయితే వివాహ ప్రయత్నాలు చేసే సమయంలో మీరు వెళ్ళేటప్పుడు ఒక స్వీటు నెయ్యితో చేసిన స్వీటు అనేది మీ వెంట తీసుకువెళ్ళడం వల్ల మీరు అనుకున్న సంబంధం సెటిల్ అవుతుంది. ముఖ్యంగా ఈ రోజున ధనుస్సు రాశి వారికి ఆ పరమేశ్వరుని అనుగ్రహం పూర్తిగా ఉండబోతుంది. మీరు చేసే ప్రతి పనిలో మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది. కొత్తగా వ్యాపారం పెట్టాలనుకున్న వారికి కూడా ఇది అద్భుతమైన రోజుగా ఉండబోతుంది. ఏ బిజినెస్ చేసినా కానీ మీకు ఇప్పుడు బాగా కలిసి వస్తుంది. భగవంతుని యొక్క అనుగ్రహం ఇప్పుడు మీపై ఉండబోతుంది. ఈ రోజున ముఖ్యంగా మీరు ఆ పరమేశ్వరుని పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవడం, ఉదయం సాయంత్రం అలాగే ఆ పరమేశ్వరుని అష్టోత్తరాలు చదువుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.